Say my name. Hello all, welcome to Voice Invest. Today is day 8 of our consistent profit chart. Let's start with our pre-market analysis. So ప్రీవియస్ మార్కెట్ మనం అనాలిసిస్ చేస్తే లాస్ట్ 2 డేస్ కూడా మార్కెట్ కాస్త ఫ్లాట్‌గా ఉంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే మార్కెట్‌లో స్ట్రాంగ్‌గా బయర్స్ యాడ్ అయ్యారు. సో నా అనాలిసిస్ ప్రకారం ఏమవుతుంది అంటే ఈరోజు మార్కెట్ అప్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ నేను ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ లెట్స్ గో విత్ ద అనదర్ థింగ్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అకార్డింగ్ టు పీడిహెచ్ అండ్ పీడీఎల్ మనం ఇక్కడ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని తీసుకుందాం. యెస్టర్‌డే మార్కెట్ స్ట్రాంగ్ బయర్స్ యాడ్ అవుతూ క్లోజ్ అయింది 3:30. సో మేబీ ఈరోజు మార్కెట్ మనకి ఆబ్వియస్‌గా ఇలా అయినా ఫార్మ్ అయ్యి ఉండాలి. ఆర్ ఎల్స్ లేదంటే ఇలా అయినా ఫార్మ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంది. బట్ ఇట్స్ మై ఓవర్‌వ్యూ అంతే. ఇలానే ఫార్మ్ అవుతదని గ్యారంటీ లేదు. స్టిల్ మార్కెట్ అలా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మన ప్రీ మార్కెట్ అనాలిసిస్. సో ఈరోజు మార్కెట్‌కైతే మనం అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో, మార్కెట్ ఇక్కడ మనకి ఫస్ట్ సపోర్ట్ తీసుకుంది. అకార్డింగ్ టు అవర్ చార్ట్ ప్యాటర్న్ విచ్ ఈస్ ప్రీమియం చార్ట్ ప్యాటర్న్ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది. సో, 23,100ని నేను వాచ్ లిస్ట్‌లోకి యాడ్ చేస్తున్నాను. రైట్ నౌ ఐ యామ్ అబౌట్ టు బై. సో, లాస్ట్ మంత్ అంతా కూడా నేను 4 లాట్స్‌తో ట్రేడ్ చేశాను. సో, ఈ మంత్ అంతా కూడా 6 లాట్స్‌తో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. విచ్ ఈస్ 450 షేర్స్ అన్నమాట. సో, ఇన్ కేస్ ఎవరైనా సరే మార్కెట్‌లో కొత్తగా వచ్చుంటే ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సేమ్ నంబర్ ఆఫ్ క్వాంటిటీ మెయింటైన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏప్రిల్. సో, ఈ ఏప్రిల్ అంతా కూడా నేనేం చేస్తానంటే ఓన్లీ 6 లాట్స్ ఏవైతే తీసుకుంటానో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ కూడా 6 లాట్సే తీసుకుంటా. సో, ఈ మంత్ ఈ ట్రేడ్‌లో కొంచెం ఎస్ఎల్ తక్కువ ఉంది కదని 10 లాట్స్ తీసుకోవడం, 12 లాట్స్ తీసుకోవడం అలా కాదు. సో, నంబర్ ఆఫ్ లాట్స్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటాయన్నమాట. సో, ఈ మంత్ అంతా కూడా నా 6 లాట్సే ఉంటాయి. విచ్ ఈస్ 450 షేర్స్ అన్నమాట. సో, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఇండెక్స్‌లో అయితే సపోర్ట్ ప్రాపర్‌గా తీసుకోకపోయినా సరే ప్రీమియం చార్ట్‌లో సేమ్ ప్రైస్ దగ్గర ఏంటి అంటే చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సో, అందుకు నేనిక్కడ ఎంట్రీ తీసుకున్నాననమాట. యూజువల్‌గా ఇండెక్స్ చార్ట్ కన్నా ప్రీమియం చార్ట్‌లో ఎప్పుడైతే ప్రీమియమ్స్ సపోర్ట్ తీసుకుంటాయో అవి చాలా వోలటాలిటీగా బిహేవ్ చేస్తాయన్నమాట. చాలా ప్రాపర్‌గా బిహేవ్ చేస్తాయి. సో, అలాంటప్పుడు ఏమవుతదంటే మనకి ఎస్ఎల్ తక్కువుంటది అండ్ టార్గెట్ ఎక్కువుంటదనమాట. సో, బేస్డ్ ఆన్ దట్ నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. అండ్ వన్ అనదర్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకేమొచ్చిందంటే యూజువల్‌గా ప్రీమియం చార్ట్ ప్యాటర్న్ అనే మనది ఎయిత్ ప్యాటర్న్ వచ్చింది మనకి. సో, అకార్డింగ్ టు దట్ నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. దీనికోసం మన స్టూడెంట్స్‌కి చాలా తెలుసు. దే నో వెరీ వెల్ అబౌట్ దిస్ ప్రీమియం చార్ట్ ప్యాటర్న్. అండ్ మీకు చూపిద్దామని ఆల్రెడీ నేనిక్కడ స్టార్ట్ చేస్తున్నాను. సో, ప్రీమియం చార్ట్ తీస్తున్నాను. బట్ అన్‌లక్కీగా ఏమైందంటే అదే టైంలో మనకి మార్కెట్ కూడా ఒక బిగ్ పిప్ ఇచ్చిందనమాట. సో, పుష్ ఇచ్చింది. సో, అందుకే మార్కెట్ నేను ఈ సెర్చ్ బార్ చేస్తున్న టైంలోనే మీకు హాఫ్ ఆఫ్ ద మార్కెట్ పెరిగిపోవడం అండ్ 10,000 ప్రాఫిట్ వరకు వెళ్ళిపోవడం జరిగింది. యాస్ యూ కెన్ సీ హియర్. సో, ఇది మన ప్రీమియం చార్ట్ ప్యాటర్న్. సో, ప్రీవియస్‌గా ఎక్కడైతే మార్కెట్ స్ట్రాంగ్‌గా సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఎలా అయితే అప్ సైడ్ వెళ్ళిందో, ఇప్పుడు కూడా అదే పొజిషన్‌లో మార్కెట్ ఇప్పుడు అక్కడ నుండి పైకి వెళ్ళింది. సో, అందుకు నేను ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. సో, ఇక్కడ నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. బికాజ్ చూస్తున్నందుకు మీకు కూడా కాస్త బోరింగ్‌గా ఉంటది. బికాజ్ ఆఫ్ ఎంట్రీ అయిపోయింది. సో, టార్గెట్ వరకు కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా లైక్ 5x ఆర్ 10x. సో, కీప్ వాచింగ్ అండ్ యాస్ యూ కెన్ సీ ప్రీమియం చార్ట్ ప్యాటర్న్ అని చెప్పి మీకు ఆల్రెడీ రాసాను. ఎందుకంటే స్టూడెంట్స్ వాంట్స్ టు నో ఎవ్రీడే వాళ్ళు అడిగేదేంటంటే ఈరోజు ఏ ప్యాటర్న్ వచ్చింది. ఇంకొకసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అంటారు కాబట్టి. సో, వాళ్ళకి ఈజీగా రిఫరెన్స్ ఉండడం కోసమని వాళ్ళకి నేనేంటంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీమియం చార్ట్ ప్యాటర్న్ అని మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మన ప్రాఫిట్ వచ్చి ఆల్‌మోస్ట్ 13,000 రన్ అవుతుంది. అండ్ రిస్క్ రివార్డ్ ఆబ్వియస్‌లీ 1:3. ఇన్‌కేస్ ఎవరైనా సరే ట్రేడ్ తీసుకోవాలంటే దాని రిస్క్ రివార్డ్ ఎట్ లాస్ట్ మినిమమ్ టు మినిమమ్ 1:3 ఉండేలా చూసుకోండి. దెన్ ఓన్లీ యూ ఆర్ ఎ సక్సెస్‌ఫుల్ ట్రేడర్. ఒక గుడ్ ట్రేడర్ అవ్వడానికి, సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అవ్వడానికి దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటది. ఒక గుడ్ ట్రేడర్ ఏంటి అంటే ఎవ్రీ ట్రేడ్ ఏదొస్తే అది తీసుకుంటారు. బట్ ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌కి ఏంటంటే తను ఏ ట్రేడ్ తీసుకోకూడదో తనకు చాలా పర్ఫెక్ట్‌గా తెలిసుంటుంది. సో, అగైన్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. అండ్ ద ప్రాఫిట్ ఈస్ ఆల్‌మోస్ట్ టార్గెట్ హిట్ అవుతుంది. ఇక్కడ మన ప్రీమియం చార్ట్‌లో టార్గెట్ వచ్చి ఆల్‌మోస్ట్ 310 వరకు టార్గెట్ ఉంటుంది. సో, కరెంట్ ప్రాఫిట్ వచ్చి మనకు ఆల్‌మోస్ట్ 26,000, 27,000 బిట్వీన్‌లో రన్ అవుతుంది. సో, ఈ టార్గెట్ హిట్ అయిన వీడియో అంతటిని కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. యాస్ యూ కెన్ సీ అండ్ మన ప్రాఫిట్ వచ్చి 24,000-25,000 ఇక్కడే ఫ్లక్చుయేట్ అవుతుంది. టార్గెట్ యాస్ ఐ సెడ్ 310 వరకు మనం టార్గెట్‌ని హోల్డ్ చేయొచ్చు అనుకున్నాం. సో, 310 వరకు హోల్డ్ చేస్తున్నాను. సో, 29,000, 30,000 నియర్ ఉంది. ఈ ట్రేడ్‌లో నా టార్గెట్ వచ్చి 310 పాయింట్స్. సో, ఆల్‌మోస్ట్ హిట్ అయిపోయింది కాబట్టి ఐయామ్ రెడీ టు ఎక్సిట్ అనమాట. అరౌండ్ 35,000 దగ్గర ఎక్సిట్ అవ్వడానికి రెడీ అవుతున్నాను. సో, ఆ టార్గెట్ కూడా ఎగ్జాక్ట్‌గా 310 ఏదైతే అనుకున్నానో 310 టార్గెట్ హిట్ అయింది. సో, ఐయామ్ ఎక్సిటింగ్ నౌ విత్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 35,000 అండ్ 33,000 రావచ్చు అంతవరకు మాక్సిమం. సో, 33,000తో నేను టార్గెట్ ఈరోజు ఎక్సిట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్
You see, consistencies matters and discipline is most important in the trading actually. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. సో, టుడే మన ప్రాఫిట్ వచ్చి 33,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ థాంక్ యూ ఫర్ కీప్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఆల్. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? దాని తెలియదంటే